కింద మీద పడి గెలుచుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో మారుతోన్న రాజకీయ ముఖ చిత్రానికి ఇదే నిదర్శనం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ గారు. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సరే, వాస్తవాలు ఏంటిది అని అంటే మన తెలంగాణ గ్రామీణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా నిలబడ్డారు అనేటటువంటి దానికి ఫలితాలే నిదర్శనం. నేను ఈ జస్ట్ వ్యక్తిగత వ్యాఖ్యల మీదకి నేను పోను, మనం డేటా మీదకే కన్ఫైన్ అవుదాం. ఈ రెండు ఫేజెస్ కలిపితే కాంగ్రెస్ పార్టీకి 5246, 5250 వచ్చినాయి. అంటే సుమారు 62% మనకు వచ్చినాయి. వాళ్ళకి 2300 చిల్లర ఏదో వచ్చినట్టుంది. అంటే వాళ్ళకు ఒక 27% వాళ్ళకు వచ్చింది. 62% పెద్దదా, 27% పెద్దదా? ఏది పెద్దది? ఎవరు ఓడిపోతుర్రు, ఎవరికి కబడ్దారు, ఎవరికి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక 6% వరకు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచిర్రు. ఇంట్లో 80% కంటే పైన కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్. మళ్ళీ ఇది కూడా మనం గమనించాల్సిన, ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్లలో కూడా సుమారు 80% కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా అని చెప్పి పోటీ పడి రెబల్స్ లెక్క నిలబడి గెలిచినటువంటి వాళ్ళు. ఆ గుర్తు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే బలోపేతం అంటే ఆడ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడమో నేతలు ఉండడమో రకరకాలుగా ఉండి మళ్ళీ అట్లా గెలిచినటువంటి కూడా మావే ఎక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏంటి అని అంటే, రిషి గారు, అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల్లో మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు మమ్మల్ని గుండెలలో పెట్టుకొని చూసుకున్నారు. ఎందుకంటే మాకు అర్బన్ ఓటింగ్ ఎప్పుడు తక్కువనే ఉండే. అర్బన్ ఓటింగ్ గ్రేటర్ హైదరాబాద్ గిట్ట తీసుకుంటే వాళ్ళు గెలిచిన 39లో మెజారిటీ వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నారు. అటు బీజేపీనేమో కొంచెం ఉత్తర తెలంగాణ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ బలంగా ఉంటున్నటువంటి దగ్గర కూడా మేము బలపడుతున్నాం అనేటటువంటి దానికి బై ఎలక్షన్స్ కంటోన్మెంట్ వచ్చినప్పుడు అయినా గెలిచింది మేమే. జూబ్లీహిల్స్ ఎన్నికలలో రిఫరెన్స్ అని మాట్లాడిండు పెద్ద మనిషి. ఇక పేరు చెప్పుకుంటే ఆయనదే సిగ్గిపోతుంది కాబట్టి రిఫరెండం అని చెప్పి మాట్లాడిండు. ఇక ఇదేదో చూసుకుందాం, మీరో మేమో ముఖ్యమంత్రి గారి పాలనకి మాకు తెలిసిపోతుంది అని చెప్పి మాట్లాడు. ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడు. 500 రోజులలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతుండ అని చెప్పి అన్నారు. అయితే పాపం అత్యధిక మెజారిటీ తోటి ఫుల్ ఫ్లెడ్జ్ స్వింగ్ తోటి 7800 గ్రామ పంచాయతీలు గెలిచినటువంటి పార్టీ ఈరోజు 2000 చిల్లర గెలిస్తే కూడా అబ్బో మేము చాలా అవుట్ పర్ఫార్మింగ్ చేసేస్తున్నాం అనేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే, గ్రామాలలో మా పాలన బాగాలేకపోతే, గ్రామాలలో గిట్ట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా యొక్క పాలన బాగాలేకపోతే మాకుంటున్నటువంటి సంఖ్య తగ్గాలి. మీకుంటున్నటువంటి సంఖ్య భారీగా తగ్గొద్దు, మీది పెరగాలి, మాది తగ్గాలి. కానీ మా మీద విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి మాదేమో అమాంతంగా పెరిగింది, మీదేమో తగ్గుముఖం పట్టింది. కానీ కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని దాన్ని బతికించాలని అంటే, ఉన్నోడు కూడా ఏడుకెంచి ఎట్లకెంచి వదిలిపోతారు అని చెప్పి ఉండాలంటే, క్లాస్లో సపోజ్ 10కి 8 మార్కులు వచ్చినాయి అనుకోండి, 8 నుంచి 9 వచ్చిందంటే అది ఒక కాన్ఫిడెన్స్ అనవచ్చు. కానీ 10కి గతంలో 8 వచ్చినోడు ఈరోజు 2 మార్కులు వచ్చినా కూడా మనం బతికే ఉన్నాం, మనం గుండుసున్నా కాదు, మనం బతికే ఉన్నాం అని చెప్పి ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఒక లీడర్ లక్షణం. కానీ బెదిరింపులు, దాడులు, తర్వాత కిడ్నాపులు, ఎక్కడో ఒక మర్డరు, ఇవన్నీ చేసి ఈ నెంబర్ తెచ్చుకున్నారని కదా ఇందాక దత్తాత్రేయ గారు అనేది. సార్, 13,000 పైచిలకు ప్రాంతాలలో జరిగినటువంటి ఎన్నికలల్లో చదురు గట్టలు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎక్కడ, అది అసెంబ్లీ ఎన్నికలు తీసుకోండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకోండి, మున్సిపల్ ఎన్నికలు తీసుకోండి, చిన్నపాటి ఘటనలు జరగకుండా ఉంటున్నటువంటి చూపిస్తారా? పార్లమెంట్ ఎన్నికలు చూపిస్తారా? పోనీనా దాన్ని భూతద్దంలో చూపించి దాన్ని మ్యాగ్నిఫై చేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం విలనెక్క చేసే ప్రయత్నాలు అన్ని రకాలుగా మీరు చేసిండ్రు. అది ఈ రోజు కాదు, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్నవి ముఖ్యమంత్రి గారు వేసుకునేటటువంటి బట్టల గుండీల కాడికించి మొదలు పెట్టుకుంటే భూతద్దం మ్యాగ్నిఫై చేయించి దాని ఏదో నెగిటివ్ కిందికి చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నాయకుడికి ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఏంటిది, పాలన మీద ఆయనకు ఉంటున్నటువంటి పట్టు ఏంటిది, ఇస్తున్నటువంటి సంక్షేమాలు ఏంటిది, ఇటు అభివృద్ధి ప్రగతి పదంలోకి తీసుకొని పోయేటటువంటిది అయినా క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఈరోజు నిన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రిషి గారు, గర్ల్స్ డ్రాప్అవుట్ రేషియో భారతదేశం మొత్తంలో కూడా అత్యల్పంగా, అంటే ప్రభుత్వ పాఠశాలలలోనే ఆడబిడ్డలు చదువుకునేటటువంటి దాంట్లో ఈరోజు తెలంగాణ టాప్లో ఉంది. విద్యా వ్యవస్థ అనేటటువంటిది పరిశిష్టం అవుతున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఎందుకో ఇట్లా లేదు. రండి దాని మీద చర్చ చేద్దాం. రండి, మేము ఇన్ని మాట్లాడుతున్నా ప్రగతే మాట్లాడుతున్నాం. ఈరోజు జీసీసీలలో కేవలం 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం 34 ఏమంటారు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన యొక్క హైదరాబాద్కి వచ్చినాయి. 34 నేను చెప్తున్నా, ఒక్క ఏడాదిలా.
రండి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారు తిరిగిండ్రు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయి కండ వేసుకొని తిరిగిండా? కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కొంచెమన్నా సోయిండి మాట్లాడుతుండా? ఏ గుర్తుతోటి ఓట్లకు పోతారండి? అక్కడ పార్టీ గుర్తులతోటి గిట్ట పోతారా? పార్టీలు బలోపేతం చేసినటువంటి వ్యక్తులతోటి పోతారు. ముఖ్యమంత్రి గారు పోయి ఏది గ్రామాలలో పంచాయతీ ఎన్నికలలో ప్రచారం గిట్ట చేసి వచ్చిండా? కోడు ఉల్లంఘన గిట్ట మేము చేసినామా? పాపం కేటీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లుంది అని అంటే వాళ్ళది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వారి యొక్క మనస్తత్వం ఆయన సిరిసిల్ల అక్కడ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం జిల్లాకు ఒకటి పార్టీ తరపు నుంచి, ఎందుకంటే దాడులు జరుగుతాయని మీరు భయపడకండి. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నారు, అది ఎందుకు నాకు తెలియదు, మీరు చెప్పాలి. లీగల్ సెల్ పెట్టి మనం కొట్లాడదాం, నేనుంటా మీ వెనకాల అని చెప్పారు వాళ్ళందరికీ. బతుకుతామో సస్తమో కొట్లాడరు అనేటటువంటి నాయకుడి పేరు రేవంత్ రెడ్డి. నేను లీగల్ సెల్ పెడతా కాబట్టి మీరు భయపడుతూ బతకండి అనేటటువంటి చెప్పేటటువంటి నాయకుడి పేరు కేటీఆర్. కార్యకర్తలకు ఆ మోటివేషన్లో కూడా బూతే ఉంది నాకైతే. యాజ్ ఏ కార్యకర్తలకు నేనేమనుకుంటా అంటే నిజంగా మనం తప్పు చేయనప్పుడు అవతలోడు తప్పు చేస్తున్నప్పుడు కొట్లాడ ఎట్లయితే అట్లయిందని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇదే సిరిసిల్ల ఇవన్నీ ప్రాంతాలలో